హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కథతో. ప్రేమ పూలు. రామాపురంలో వెంకయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన ఆ ఊరి వారికే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలోని వారికి కూడా వడ్డీలకు డబ్బు ఇచ్చేవాడు. అయితే ఆనందాపురం అనే గ్రామం నుంచి ఏ ఒక్కరూ వెంకయ్య దగ్గరకు అప్పు కోసం వచ్చేవారు కాదు. ఒకసారి వెంకయ్య అనుకోకుండా ఆనందాపురం వెళ్ళాడు. సహజంగా వ్యాపారికి ఉండే కుతూహలంతో వెంకయ్య ఆ ఊరి స్థితిగతులను పరీక్షించాడు. అక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు. ఒకరితో ఒకరికి గొడవలు లేవు. ఎవరికైనా కష్టం వస్తే దాన్ని నలుగురు పంచుకుంటారు. ఏ సమస్య లేకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకు కారణం ఏమిటి కూడా వెంకయ్య ఆరా తీశాడు. ఒక వృద్ధురాలు కొంతకాలం క్రితం మా ఊరికి ఒక ముని వచ్చాడు. ఆయన మాకు కొన్ని పూల మొక్కలు ఇచ్చాడు. ఆ మొక్కలకి పూలు గుత్తులు గుత్తులుగా పూసేవి. ఒక పూల గుత్తిని మనం ఎవరికైనా ఇస్తే అది రెండింతలు అయ్యేది. అలా ఊరంతా అందరి ఇళ్లలోనూ ఆ పూల మొక్కల గుత్తులు ఉన్నాయి. అప్పటి నుంచి మేము చాలా ఆనందంగా ఉంటున్నాము అని చెప్పింది. వెంకయ్య అసూయ కలిగింది వెంకయ్యకు. ఎలాగైనా ఆ ఊరిలోని వారందరికీ కష్టాలు వచ్చేటట్టు చేయాలనుకున్నాడు. ఒక రాత్రి రహస్యంగా తమ పూలతో వారి దగ్గరికి ఉన్న పూల మొక్కలు, వాటిలో ఉన్న పూల గుత్తులను పీకేసి కనిపించకుండా దూరంగా పడేశాడు. కొన్ని రోజుల తర్వాత వెంకయ్య పనిగట్టుకొని ఆనందపురంలో వెళ్ళాడు. ఏమీ తెలియనట్టు అందరినీ పరామర్శించాడు. ఆ ఊరి స్థితిగతులు మారిపోయాయి. మనుషుల మధ్య పరస్పరలు గొడవలు కలిగి ఉంటూనే భావించేవాడు వెంకయ్య. కానీ అక్కడి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. ఆ ఊరి ప్రజలు మునుపటి కంటే ఇంకా ప్రేమగా, అభిమానంగా ఉన్నారు. ఒక క్షణం వెంకయ్యకు మతిపోయింది. ఆ తర్వాత దానికి కారణం ఏమిటో వెంకయ్య బాగా ఆలోచించాడు. అతనికి ముని మహిమ ఏమిటో అర్థమయ్యింది. ఆ మహిమ శుభాను అభిమానం, స్నేహం, ప్రేమ అనే పూల తోటలు ఇండ్ల లోగిళ్లలో కాదు, జనాల మనసులో నాటాడు. మొక్కల్లాగే అవి వృద్ధి చెందితే వ్యాపారి హృదయం నిండు విచ్చుకున్నాయి. అందుకే బాహ్యంగా పెరిగిన మొక్కలు లేకపోయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇక ముందు మార్పు రాదు కూడా అన్న సత్యం బోధపడ్డాది వెంకయ్యకి. ఇక ఆ ఊరి జోలికి వెళ్తే చెయ్యలేదు. ఇప్పుడు మరో కథ. అబద్ధం చెప్పకూడదు. అనగనగా ఒక ఊరిలో రంగారావు అనే ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది. తన కుమారుడైన రాముని పిలిచి, జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనని నాకు ప్రమాణం చేయి అని అడిగాడు. అందుకు సరేనని చెప్పి తండ్రి చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాడు రాము. ఒకరోజు రాము అడవి మార్గాన పట్టణానికి వెళుతూ ఉండగా దోపిడి దొంగలు అతడికి చుట్టుముట్టారు. వారిలో ఒకడు, నీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడు. నా దగ్గర 50 రూపాయలున్నాయి అని చెప్పాడు రాము. దొంగలు అతని జేబులో వెతికారు, కానీ ఏమీ దొరకలేదు. వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి, నా దగ్గర నిజంగానే 50 రూపాయలు ఉన్నాయి. ఆ నోటుని నేను నా చొక్కా జేబులో రహస్యంగా దాచాను. అది మీకు కనబడలేదు. ఇదిగో తీసుకోండి అంటూ 50 రూపాయలు నోటు వారి చేతిలో ఇవ్వబోయాడు. ఆ దొంగల ముఠా నాయకుడు రాము నిజాయితీకి సంతోషపడి అతడి మెచ్చుకున్నాడు. అంతేకాదు 100 రూపాయలు బహుమానంగా కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. తన
తండ్రి నిజం చెప్పమని ఎందుకు చెప్పాడో రాముకు ఇప్పుడు అర్థమయ్యింది. నిజం చెప్పిన వారికి అన్నింటా విజయం లభిస్తుంది.